హలో అండి. వెల్కమ్ టు టెక్ సిపిఐ జోన్. ఈరోజు మనం వచ్చేసేసి పర్సిస్ట్ అనే ప్యారెట్ ఆప్షన్ గురించి మీకు ఈ సెషన్‌లో, ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్‌గా ఈ పర్సిస్ట్ అనే ప్యారెట్ అన్నది ఎందుకు యూజ్ చేస్తాం, ఏంటన్నది కొంచెం థియరిటికల్‌గా తెలుసుకుందాం. ఆ తర్వాత ఇన్ డెప్త్‌గా మీకు ఎట్లా పనిచేస్తది, ఏంటన్న దాని గురించి చెబుతాను. యాక్చువల్‌గా ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఇన్ డెప్త్‌గా, క్లియర్ కట్‌గా పిన్ బై పిన్ అనేది ఉంటదండి. మనకసలకి ఇది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది మీకు ఒక ఐడియా కోసం నేను పర్సిస్ట్ అన్నది ప్యాలెట్ అన్నది ఎట్లా యూజ్ చేస్తాం, అది ఎట్లా పనిచేస్తుందన్నది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ముందుగా చూసుకున్నట్లయితే పర్సిస్ట్ అన్నది మనకసలకి ఎందుకు యూజ్ అవుతదంటే, ఇటు నుంచి మనకు సెంట్రల్ సిస్టమ్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్‌కి ఒక సెంట్రల్ సిస్టమ్ అన్నది పెడదాం ఇక్కడ. సెంటర్. ఓకే. ఇక్కడ సెంటర్ సిస్టమ్ ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ పాయింట్ అన్నది ఇక్కడ ప్రెజెంట్ టైమర్ పెట్టానులెండి. ఇక్కడ నుంచి నేనేం కనెక్ట్ చేయలేదు ప్రెజెంట్. ఇక్కడ స్టార్ట్ అని పెట్టుదాం. అదేంటంటే దీనికి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ సెంట్రల్ సిస్టమ్ నుంచి వస్తున్నటువంటి డేటాని లాక్ చేయాలి. అంటే లాక్ చేసి ఆ డేటాని వచ్చేసేసి మనకి సెంట్రల్ సిస్టమ్ నుంచి వస్తున్న డేటా నాకు ఒక కాపీ అన్న పంపియమని చెప్పి మీకు అడుగుతారు. ఏంటంటే రియల్ టైమ్‌లో అడుగుతారు. అప్పుడేంటంటే మనం దానికొచ్చేసేసి గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి లాగ్ చేసి డేటానైతే పంపిస్తాం. గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి లాగ్ చేసి డేటాను పంపించడానికి మనం ఆల్రెడీ మన దగ్గర మానిటర్‌లో వచ్చేసి లాగ్ చేసిన తర్వాత డేటా అన్నది ఇదిగోండి ఇట్లా వస్తది. ఓకేనా? మీరు ఆల్రెడీ మన ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నారనుకోండి. దాంట్లో మీకు ఐడియా ఉండే ఉంటది. గ్రూ వచ్చేటటువంటి పేలోడ్‌ని మనం ఎట్లా లాగ్ చేయాలి ఏంటన్నది మీకు క్లియర్‌గా దాంట్లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటది. ఓకేనా? సేమ్ అదే అట్లానే మనకి కాపోతే దీంట్లో ఏంటంటే, మనకి ఈ గ్రూవీ స్క్రిప్ట్ అన్నది ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొక ఇల్లుందండి. ఒక ఇంట్లో వచ్చేసి మనకి మొత్తం ఒక డ్రాయింగ్ వేస్తున్నాం ప్రెజెంట్. ఒక డ్రాయింగ్ వేయడానికి కావాల్సినటువంటి అన్ని రిసోర్సెస్ ఇంట్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడేంటంటే, మనం ఒక పెయింటింగ్ బ్రష్ లేదనుకోండి. పెయింటింగ్ బ్రష్ లేనప్పుడు ఏంటంటే, అప్పుడేంటంటే బయటకి వెళ్ళాలి. అవునా? బయటకు వెళ్లి షాప్‌కి వెళ్లి కొనుక్కురావాలి. అప్పుడేంటంటే బయటకు వెళ్లి కొనుక్కురావాలన్నదేంటంటే పెయింటింగ్ బ్రష్. పెయింటింగ్ బ్రష్ లేదిప్పుడు మనకి. మన ఇంట్లోనే మనకేంటంటే రిసోర్సెస్ అన్నీ ఉంటే ఏంటంటే వాటిని యూజ్ చేసి మనం పెయింట్ జేస్తాం. కాపోతే దాంట్లో ఒక పెయింట్ బ్రష్ లేనప్పుడు ఏం జేయాలంటే మనం బయటకు వెళ్లి కొనుక్కురావాలి. అవునా? కొనుక్కురావాలన్నప్పుడు ఏంటంటే అదేంటి గ్రూవీ స్క్రిప్ట్ అనుకోండి. పెయింట్ బ్రష్ అంటే ఏంటంటే గ్రూవీ స్క్రిప్ట్ అనుకోండి. మనకి వితిన్ ద రిసోర్సెస్ అంటే మనకి వితిన్ ద సిపిఐలో అన్ని ఆప్షన్స్‌లో మనకు ఉన్నటువంటి ప్యాలెట్ ఆప్షన్స్‌ని యూజ్ చేసి మనం లాగ్ అన్నది చేయాలనుకోండి డేటా. అప్పుడేంటంటే మనం ఈ పర్సిస్ట్ అన్నది వాడతామండి. ఓకేనా? ఇది ప్యాలెట్ ఆప్షన్. ఈ పర్సిస్ట్ అన్నది వాడతాం. మనకి వితిన్ ద సిపిఐలో మనకు ఆప్షన్ లేదనుకోండి. మన ఇంట్లో ఆ రిసోర్సెస్ అన్నీ లేవు. సో, అప్పుడేం చేస్తున్నామంటే మనం బయటకు వెళ్తున్నాం. బయటకంటే ఏంటి గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తున్నాం. గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం అన్నది లాక్ చేస్తాం. లాక్ చేసినటువంటి రెస్పాన్స్ పేలోడ్ అన్నది ఇక్కడ ఈ విధంగా నేమ్ అన్నది సెట్ చేశాను నేను. ఆ లాగ్ అన్నది ఎట్లా చేయాలి ఏంటన్న దాని గురించి మన ఫుల్ కోర్స్‌లో నేను ఆల్రెడీ దాని గురించి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇదేం చేస్తదంటే ఇన్‌కమింగ్ పేలోడ్ డేటా ఏదైతే ఉందో, ఇటు నుంచి వస్తున్న డేటా ఏదైతే ఉందో, నేనేం చేశానంటే టైమర్‌ని సెట్ చేశాను. ఇక్కడ నుంచి సెండర్‌లో నుంచి కనెక్ట్ చేసి హెచ్‌టిటిపి మళ్ళీ అక్కడి నుంచి పోస్ట్ మ్యాన్ ట్రిగ్గర్ చేసి ఆ డేటా వచ్చి ఇదంతా ఎందుకులే అని చెప్పి నేనేం చేశానంటే టైమర్ అన్నది ఒక సెట్ చేశాను. ఇక్కడ సెండర్ అని కంటెంట్ మోడిఫైయర్ పెట్టుకున్నా. కంటెంట్ మోడిఫైయర్ బాడీలో వచ్చేసి డేటా అన్నది పెట్టడం జరిగింది. ఓకేనా? ఇదిగోండి డేటా. ఈ డేటా అన్నది మనం ఏం చేస్తామంటే ఇటు నుంచి ఇప్పుడు ఏం జరుగుతుంది మీరు ఈ ఇమాజినేషన్స్‌లో మీరు థింక్ చేయండి. యాక్చువల్‌గా మనకి సెంటర్ నుంచి డేటా వస్తుంది ఇక్కడికి. ఇక్కడ స్టార్ట్ పాయింట్‌కొచ్చింది. ఆ తర్వాత ఏంటంటే ఇట్లా మనకి మెసేజ్ అన్నది ఎండ్ పాయింట్ వరకు వెళ్తుంది. అప్పుడు మనకేంటంటే వచ్చేటటువంటి పేలోడ్‌ని లాగ్ చేయమని చెప్పి మీకు రిక్వైర్మెంట్ అండి. ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి లాగ్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఐడియా ఉంటే. దాని గురించి ఐడియా లేకపోతే మన ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్‌లో దాని గురించి నేను క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. ఒకవేళ కావాలంటే దాన్ని మీరు సబ్స్క్రిప్షన్‌లో తీసుకొని దాంట్లో అయితే మీరు ఇన్ డీటెయిల్‌గా నేర్చుకోవచ్చు. గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం ఎట్లా లాగ్ చేయాలి ఏంటన్నది. మనం అదే ప్రొసీజర్‌ని ఇప్పుడు గ్రూవీ స్క్రిప్ట్ అన్నదేంటి ఔట్ ఆఫ్ ద బాక్స్ అవునా? అంటే వితిన్ ద సిపిఐలో ఉన్నటువంటి ప్యాలెట్ ఆప్షన్స్‌ని యూజ్ చేసి మనం చేయొచ్చు అన్నప్పుడు మనం గ్రూవీ స్క్రిప్ట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం వితిన్ ద ప్యాలెట్ ఆప్షన్స్‌లో మనకున్నటువంటి ప్యాలెట్ ఆప్షన్ ఏంటంటే ఇది పర్సిస్ట్. ఓకేనా? ఈ పర్సిస్ట్‌ని యూజ్ చేసి మనం ఎట్లా లాగ్ చేయొచ్చు, లాగ్ చేసిన డేటా ఒకవేళ ఇది గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి లాగ్ చేశానండి నేను డేటా. అప్పుడేం చేస్తానంటే ఇదిగోండి ఇక్కడ నుంచి డౌన్‌లోడ్ చేస్తాను. లాగ్ అయింది కాబట్టి డౌన్‌లోడ్ అయింది. ఇదిగోండి ఈ విధంగా డౌన్‌లోడ్ అయింది డేటా. దీన్నేం చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఇదిగోండి ఇది లాగ్ అయింది కదా! ఈ డేటాని ఇక్కడ నుంచి దీన్ని డబుల్ క్లిక్ చేయంగానే ఈ విధంగా మన కంటెంట్ మోడిఫైయర్‌లో వచ్చినటువంటి దీన్ని మినిమైజ్ చేస్తా బ్యాక్‌గ్రౌండ్‌ది. ఓకే. మనకేంటంటే ఈ విధంగా డేటా అన్నది వస్తది. ఓకేనా? లాగ్ చేసిన డేటా ఈ విధంగా వస్తుంది. ఓకేనా?
అట్లానే మనకిది ఇట్లా లాగ్ చేసిన తర్వాత డేటా ఇట్లా తెచ్చుకోవడం అంటే ఇట్లా మనం గ్రూవీ స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఇది మొత్తం చేయడం ఎందుకు? మన గ్రూవీ స్క్రిప్ట్ అంతంత మాత్రమే తక్కువ నాలెడ్జ్ ఉంది అన్నప్పుడు ఏంటంటే మీరు లాగ్ చేసేటప్పుడు అట్లా లేకుండా మీరేంటంటే వితిన్ ద ప్యాలెట్ ఆప్షన్స్ అసలు దీంట్లో మీకు అసలు కాన్ఫిగ్ చేయడానికి ఏముండదు. మీరు చూసినట్లయితే ఇది పర్సిస్ట్ కదా! ఈ ప్యాలెట్ ఆప్షన్‌లో మీరు అసలు కాన్ఫిగ్ చేయడానికి ఏముండదు. దీనికి ఒక ఐడీ నేమ్ లాగా ఇస్తారు. ఓకేనా? దీనికి ఒక నేమ్ ఇస్తారు. ఓకేనా? అసలు దీంట్లో మీరు ఇది ఇక్కడ ఏమి ఉండదు. ఇక్కడ మీ స్టెప్ ఓకే. స్టెప్ ఐడి అని చెప్పి ఉంది. ఓకేనా? అదే మీరు చూసుకున్నట్లయితే దీన్ని మీరు లాగ్ చేయాలనుకోండి. దీంట్లో అసలు మీకు అసలుకి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీంట్లో అసలు మీకు ఏంటంటే ఎటువంటి కాన్ఫిగరేషన్ ఉండదు. కాకపోతే దీన్ని మీరు ఇదే డేటాని మీరు ఇక్కడ ఈ విధంగా బ్రౌజర్‌లో చూసుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా వెళ్లి మీరక్కడ డౌన్‌లోడ్ చేసి దాన్ని ఓపెన్ చేసి చూసే పని లేదు. డైరెక్ట్ బ్రౌజర్‌లోనే చూడొచ్చు. ఆ విధానం ఇది మీకు స్టెప్ బై స్టెప్, పిన్ బై పిన్ కావాలంటే ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్‌లో పాసిబుల్ ఉంటది. ఓకేనా? స్టెప్ బై పిన్ బై పిన్. కాకపోతే దీంట్లో ఏంటంటే మీకు అసలు ఈ ప్యాలెట్ ఆప్షన్ గురించి అంటే చాలా తక్కువ మందికి దీన్ని యూజ్ చేస్తారు. అంటే ఇది ఒకటుంది అని చెప్పి ఎంత పెద్ద ప్రొఫెషనల్స్ అయినా కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కొన్ని ఇగ్నోర్ చేస్తారు కదా! అట్లా ఏంటంటే ఇట్లా మీకేంటంటే అట్లాంటిది జరగకూడదు. ఏ ప్యాలెట్ దేనికి ఏంటి అన్న దాని గురించి క్లియర్ కట్‌గా మీకు కావాలనుకున్నట్లయితే మన ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్‌లో ప్రతి ప్యాలెట్ గురించి అయితే క్లియర్‌గా మీకు కవర్ చేయడం జరిగింది. టెనెంట్స్ అన్న దాని గురించి ప్రతి ఒక్క దాని గురించి ఉంది. మీకు రోడ్ మ్యాప్ ఉంటది. రోడ్ మ్యాప్‌ని బట్టి మీరు ఫాలో అప్ చేసుకుంటా వెళ్తే మీకేంటంటే ఈజీగా ఉంటది లెర్నింగ్ కూడా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరన్నది లాగ్ అన్నది చూసుకోవచ్చు. ఓకేనా? మనకి ఇట్లా వస్తది. ఇట్లా వచ్చిన తర్వాత మనం లాగ్‌ని ఎట్లా తీయాలి? ఆ తర్వాత మనం ఇన్‌కమింగ్ డేటా ఇది మనకి కంటెంట్ మోడిఫైయర్‌లో పెట్టిన తర్వాత ఇన్‌కమింగ్ పేలోడ్ అన్నది ఈ విధంగా లాగ్ చేసి మీరు ఇదిగోండి ఈ డేటా వస్తుంది అని చెప్పి మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా డ్రాగ్ చేసి మీరు ఇది డేటా వచ్చిందని చెప్పి మీరు గ్రూవీ స్క్రిప్ట్‌ని వాడి మీరు గ్రూవీ స్క్రిప్ట్‌కి సంబంధించి కోడ్ పెట్టి మళ్ళీ దానికి సంబంధించిన కోడ్ ఎక్కడో తీసుకొచ్చి రాసి అది మీరు కరెక్ట్‌గా ఉందా లేదా? ఆ హెడర్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? లేకపోతే మీరు ఇంపోర్ట్ చేస్తున్న ప్యాకేజెస్ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? ఈ తలకాయ నొప్పులు ఏమి ఉండదు. దీంట్లో ఏం కాన్ఫిగరేషన్ ఉండదు. మీరు ఎక్కడి నుంచి వస్తున్న డేటాను లాగ్ చేయాలి. ఓకే. నాకు కంటెంట్ మోడిఫైయర్ నుంచి పలానా దగ్గర నుంచి వస్తున్న కోడ్ తర్వాత నేను వచ్చే ఇన్‌కమింగ్ డేటాని నేను లాగ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. అక్కడ మీరేం చేస్తారంటే పర్సిస్టెంట్ ప్యాలెట్‌ని యాడ్ చేస్తారు. ఇక్కడ ఈ ఈ ఆప్షన్‌ని యాడ్ చేస్తారు. ఇక్కడ నాకొస్తున్న డేటా ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ తర్వాత నాకు లాగ్ చేయాలనుకున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ మార్చుకుంటారు. అంతే. అప్పుడేంటంటే అది మనకి ఎక్కడ లాగ్ అయింది ఏంటి అన్న దాని గురించి చూడొచ్చు. ఆ ఇన్ఫర్మేషన్‌ని చూసి మనకి క్లయింట్ అడుగుతాడు. నాకు వచ్చేటటువంటి పేలోడ్‌కి సంబంధించి ఇంటర్నల్ లోపల వస్తున్న డేటా కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా మీరు ఇది ఎట్లా తేవాలి ఏంటి అన్న దాని గురించి మీకు క్లియర్ కట్‌గా పిన్ బై పిన్ కావాలంటే ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్‌లో మీకేంటంటే క్లియర్‌గా అర్థమవుతది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ డేటా అన్నది ఈ విధంగా మీరైతే లాగ్ చేసి మీరైతే మీ క్లయింట్‌కైతే పంపియొచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి నాకు. నేనైతే దాని గురించి మీకు క్లియర్ కట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మనం ఇంకొక విషయం ఏందంటే మీకు ఈ డేటా అన్నది ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఈసీసీ టు డబ్ల్యూఎఫ్ఎస్ఎం అని చెప్పి ఇక్కడ ఒక పేరుంది. ఆ తర్వాత ఇక్కడ ఒక ఇదుంది. ఒకవేళ మీరు ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. సో దాని గురించి నాకు ప్రాపర్‌గా ఐడియా లేదండి. మీరొకసారి ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ ఎట్లా తీసుకోవాలి ఏంటని జెప్పి మీకు డౌట్ ఉందనుకోండి. అప్పుడేం చేస్తారంటే జస్ట్ ఇది మీరు చూస్తున్నది యూట్యూబ్‌లోనే కాబట్టి ఇదిగోండి యూట్యూబ్‌కి వెళ్ళిపోండి. ఇది మనకి యూట్యూబ్ ఛానెల్ గదా! ఇక్కడ మోర్ అని చూసారా? అబౌట్‌కి వెళ్ళిపోండి. మీరు దీంట్లో నుంచి చూస్తున్నారనుకోండి. మీరు ఒకవేళ మొబైల్ ఫోన్ నుంచి చూస్తున్నారనుకోండి. అబౌట్‌కి వెళ్ళిపోండి. అక్కడ మీకు వెబ్‌సైట్ అని ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మీకు ఇది డైరెక్ట్‌గా మొబైల్ ఫోన్‌లో ఓపెన్ కాదు. అప్పుడేం చేస్తారు రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్ నా కర్సర్ చూడండి. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్ 3 డాట్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఆప్షన్స్‌లో ఇక్కడ డెస్క్‌టాప్ మోడ్ అని వస్తది. దాన్ని ఎనేబుల్ చేయండి. అప్పుడు ఇది ఓపెన్ అవుతది. మీ మొబైల్ ఫోన్‌లో అయితే మాత్రమే ఈ ప్రాబ్లమ్ వస్తది. మీరు ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేకపోతే మీ యొక్క వేరే ఏదన్నా మీ యొక్క ఫోన్ ఉంటది చూసారా? ఫోన్‌లో ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఈ ప్రాబ్లమ్ ఉంటది. ట్యాబ్‌లో ఓపెన్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్ రాదు మీకు. ఓకేనా? అప్పుడేంటంటే ఆ డెస్క్‌టాప్ మోడ్ అన్నది ఎనేబుల్ చేస్తే ఇది ఓపెన్ అవుతది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు డైరెక్ట్‌గా నాతో మెసేజ్ చేసి కాంటాక్ట్ అవ్వాలనుకున్నట్లయితే మీరిక్కడ హెల్ప్ అని క్లిక్ చేయండి. దీంట్లో ఇన్‌స్టాగ్రామ్ అని ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేస్తే లేదు మీరు ఇన్‌స్టాగ్రామ్‌లోకెళ్ళి ఇదంతా క్లిక్ చేయడం అవసరం లేదనుకోండి. మీరేం చేస్తారంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళండి. సెర్చ్‌లో టెక్సీపీ జోన్ అని క్లిక్ చేయండి. ఇట్లా వస్తది మన పేజ్. దీంట్లో ఏంటంటే మీరు నాకు డైరెక్ట్‌గా మెసేజ్ అయితే చేయొచ్చు. ఓకే. ఆ తర్వాత మీరు ఇక్కడ మనకి డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. లేదు ఇదంతా ఎందుకులే అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడానికి ఇంట్రెస్ట్‌గా ఉంటారు. కొంతమంది ఏంటంటే లేదండి మాకు వచ్చేసేసి
వాట్సాప్‌లో మెసేజ్ చేస్తాం మీతో. నేను నార్మల్‌గా మెసేజ్ చేయడం అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది చేస్తారు. ఎందుకంటే వాళ్ళ నంబర్‌ని షేర్ చేయడం ఇష్టం లేకో ఏదో విధంగా చేస్తారు గదా! వాళ్ళ కోసం. అలా లేదు నేను నార్మల్‌గా డైరెక్ట్ మెసేజ్ చేయాలనుకుంటున్నానండి వాట్సాప్‌లో అంటే ఇక్కడ వాట్సాప్ మెసేజ్ అని ఉంది చూసారా? దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్‌గా నాతో కాంటాక్ట్ గూడా అవ్వచ్చు. ఇక్కడ మీకు టైమింగ్స్ ఉంటాయి. ఇదిగోండి ఈ విధంగా టైమింగ్స్ ఉంటాయి. ఇదిగోండి దీంట్లో ఇదిగోండి ఇది మనకి నంబరు మనకు సంబంధించిన నంబరు. ఒకవేళ ఇది మీకు దీంట్లో ఒక నంబర్ మిస్ అయ్యి ఉంటది. ఎందుకంటే నేను కావాలనే ఒక నంబర్ అని మిస్ చేసి పెట్టాను. అది ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాల్ చేసి కొంచెం తలకాయ నొప్పి చేస్తా ఉంటారు కదా! వాళ్ళ కోసం. ఓకే. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మెసేజ్ ఈ నంబర్‌కి ఇక్కడ మనకి ఏ టైంలో కాల్ చేయాలి ఏంటన్న దాని గురించి ఇట్లా ఉంటది. ఒకవేళ మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలనుకోండి జస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ మెసేజ్ వాట్సాప్ మెసేజ్ అని క్లిక్ చేస్తే చాలు మీకు ఏంటంటే ఇట్లా ఓపెన్ అయిపోతుంది మీకు డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్లో కూడా ఓపెన్ అవుతుంది దీన్ని డెస్క్టాప్ మోడ్ అని ఎనబుల్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు జస్ట్ మనకి డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ అయితే చేయొచ్చు ఓకేనా ఈ విధంగా మనకి వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు ఇక ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ అంటారా ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ కోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఫుల్ కోర్స్ ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏంటని చెప్పి ఒక వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానల్లోనే ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ వీడియో చూడండి ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఓకేనా మీరు సెర్చ్లోకి వెళ్ళి ఎస్ఏపి సిపిఐ ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ టెక్ సిపిఐ జోన్ అని చెప్పి క్లిక్ ఇక్కడ సెర్చ్ చేసినా సరే మీకు పైకి వచ్చేస్తుంది దాన్ని చూస్తే మీకు క్లియర్ కట్గా ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏంటన్న దాని గురించి మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అన్నది ఉంటుంది ఇంకా మనకి ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్కి ప్రైజింగ్ ఎట్లా మనకి అసలు టాపిక్స్ ఏం కవర్ చేస్తున్నారండి మీరు అని చెప్పి చాలామంది మనకి మెసేజ్ చేస్తారు సో వాళ్ళ కోసం వచ్చేసి మీరు ఏం చేస్తారంటే జస్ట్ మన వెబ్సైట్కి వెళ్ళండి ఇది కదా మన వెబ్సైట్ ఇక్కడ నేను బ్యాక్ వెళ్తున్నా ఇది సోషల్ మీడియా బ్లేడ్ కాబట్టి దీనికి ఇక్కడ వచ్చిన తర్వాత హెల్ప్ డెస్క్ సంబంధించింది కాబట్టి ఒకవేళ మీరు ఎగ్జిస్టింగ్ యూజర్ అనుకోండి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మీ మెయిల్కి వస్తుంది మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అప్పుడు ఏంటంటే వాటిని ఇక్కడ యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరైతే డైరెక్ట్గా కోర్స్ మొత్తాన్ని ఇక్కడ నుంచి లైఫ్ టైం యాక్సెస్ అన్నది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి మీరైతే చూడొచ్చు ఓకే అది అయిపోయింది కదా ఇంకా మీరు మన సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు మన ఇది వెబ్సైట్ అండి ఫస్ట్ది వెబ్సైట్ అన్న క్లిక్ చేస్తాం ఓకే ఇది మన వెబ్సైట్ ఇది ఏంటంటే మీరు కొంతమంది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇక్కడ మనకి పైన చాలా ఆప్షన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా యూజ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఏదైనా డొనేషన్ లాగా మీరు యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది కొంచెం ఛార్జెస్ ఉంటాయి కదా మనకు కూడా దానికి ఏంటంటే మీరు కొంతమంది డొనేషన్ లాగా ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఏంటంటే డొనేట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి డొనేషన్ లాగా ఇవ్వచ్చు లేదు మాకు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు క్లోజ్ చేసేసేయండి దానివల్ల ఆ పాపప్ అన్నది వస్తుంది ఫస్ట్ టైం ఓకే ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లు ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే డొనేషన్ అవి ఏం అవసరం లేదండి నార్మల్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూస్ చేస్తూ ఉంటారు కదా కొన్ని ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ వాళ్ళ కోసం మాత్రమే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ రిసోర్సెస్ ఎట్లా యూస్ చేస్తారంటే మీకు మన యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రిసోర్స్ ఎట్లా యూస్ చేస్తాం ఏంటన్న దాని గురించి ఒక ఐడియా ఉంటుంది ఓకేనా ఇక ఇక్కడ నుంచి మనకి రియల్ టైంలో వాడేటటువంటి సాఫ్ట్వేర్స్ మనం వాడేటటువంటి రియల్ టైంలో కానివ్వండి ప్రాక్టికల్గా ట్రయల్ టైంలో కానివ్వండి ట్రయల్ అకౌంట్ని యూజ్ చేసినప్పుడు కానివ్వండి మనం వాడేటటువంటి పోస్ట్ మ్యాన్ కానివ్వండి సోప్ యూఐ కానివ్వండి క్లియోపాత్ర ఆ తర్వాత ఆ పీజీపీ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఇవి మొత్తం ఏంటంటే మీకు డౌన్లోడ్ చేసుకునేందుకు వెళ్ళి గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసి ఇవన్నీ తలకాయ నొప్పులు లేకుండా మనం మొత్తం ఏంటంటే ఒక చోటే పెట్టడం జరిగింది దీన్ని యూజ్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెజ్యూమ్ ఆ తర్వాత ఇది ఫుల్ కోర్స్ అని చూసారా దీన్ని మీరు ఇక్కడ నుంచి మన ఫుల్ కోర్స్ సంబంధించిన ప్రైజింగ్ ఇన్ఫర్మేషన్ అది ఇక్కడ మీరు చూడొచ్చు మీరు ఇక్కడ నుంచి ఏంటంటే డైరెక్ట్ బై అన్నది క్లిక్ చేసి మీరైతే ఎట్లా బై చేయాలి ఏంటన్న దాని గురించి డౌట్ ఉన్నప్పుడు ఏంటంటే కంప్లీట్ గైడ్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రిప్షన్ సంబంధించి మీరు ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేయాలి ఇది మొత్తం డేటా వస్తుంది దాన్ని బట్టి మనం ఏంటంటే మొత్తం అన్నది ఫుల్ కోర్స్ సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఈ వీడియో ఉంది ఈ వీడియోని మీరు ప్రాపర్గా చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంట్లో దాన్ని చూసి మీరు ఏంటంటే డైరెక్ట్గా ఫుల్ కోర్స్ అన్నది ఎట్లా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఏంటన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ చూడండి ఓకేనా మనం టాపిక్స్ ఏం కవర్ చేస్తున్నాం ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే మనం కవర్ చేసే టాపిక్స్ మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు ఇవి మనం మొత్తం అయితే కవర్ చేసేటటువంటి టాపిక్ ఇక్కడ నుంచి మనం ఉన్నటువంటి ప్రతి ఒక్క టాపిక్ అన్నది మనమైతే ఈ కోర్సులో అయితే కవర్ చేస్తాం ఓకేనా వాటి సిపిఐ ఆ తర్వాత మీ కంటెంట్ మోడిఫైర్ టెనెంట్స్ ఆ తర్వాత సిపిఐకి సంబంధించినటువంటి ఎస్ఏపి సిపిఐ ప్రాసెస్ ఈవెంట్స్ ఈవెంట్ మెష్ ఏపీఐ మేనేజ్మెంట్ ఇట్లా ప్రతి ఒక్కటి కవర్ చేయడం జరిగింది కోర్సులో ఓకేనా
ఇక్కడ మనకి 80% ఆఫ్‌లో నడుస్తుంది ప్రెజెంట్ అయితే. ఇది మనకి కోర్స్ మొత్తం. మీకు నేను చెప్పినటువంటి ట్రయల్ వీడియోస్ యూట్యూబ్‌లో నచ్చినియి, మీకు అర్థమవుతున్నాయి అన్నప్పుడే ఈ కోర్స్ తీసుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి. థాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై.